తెలంగాణ ప్రభుత్వం దాదాపు 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడానికి కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ముఖ్యంగా తెలంగాణ భూభారతి చట్టం కింద పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటోంది. గతంలో ఉన్న కోర్టు స్టేను ఎత్తివేయాలని హైకోర్టును కోరుతూ కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా ఈ దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది రైతులకు యాజమాన్య హక్కులు లభించనున్నాయి. దాదాపు 9.84 లక్షల సాదా బైనామా దరఖాస్తులు 11 లక్షల ఎకరాలకు పైగా భూమికి సంబంధించిన తెలంగాణ భూభారతి చట్టం కొత్త ఆర్ఓఆర్ 2025 ద్వారా ఈ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాదా బైనామా క్రమబద్ధీకరణపై ఉన్న స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ ప్రక్రియ ద్వారా చిన్న సన్నకారు రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇది వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిష్కారం. సాదా బైనామా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి భూభారతి పోర్టల్లో ప్రత్యేక మాడ్యూల్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. సాదా బైనామా భూములంటే ఏమిటి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. చిన్న రైతులు భూములు కొన్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కు బదులుగా తెల్ల కాగితాలపై రాసుకునే ఒప్పందాన్ని సాదా బైనామా అంటారు. ఈ ఒప్పందాల ఆధారంగానే భూమి లావాదేవీలు జరుగుతాయి. కానీ చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభించవు. ఈ కొత్త నిబంధనలు చట్టం ద్వారా సాదా బైనామా సమస్యకు త్వరలో ఒక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.